హాయ్ అరుణ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. సిఎస్ఐఆర్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే హైర్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 23rd June 2026 10 AM నుంచి 13th July 2026 5 PM వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ చూసుకుంటే టోటల్ గా ఇందులో 100 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ కి 61 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ 23, ఎస్సీకి 9, ఎస్టీకి 4, ఓబీసీకి 17, ఈడబ్ల్యూఎస్కి 8. ఫినాన్స్ అండ్ అకౌంట్ పోస్ట్ కి 18 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 7, ఎస్సీకి 2, ఎస్టీకి 2, ఓబీసీకి 6, ఈడబ్ల్యూఎస్ 1. స్టోర్స్ అండ్ పర్చేజ్ పోస్ట్ కి 21 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 8, ఎస్సీకి 2, ఎస్టీకి 2, ఓబీసీకి 6, ఈడబ్ల్యూఎస్ 3. సాలరీ చూసుకుంటే 44,900 నుంచి 1,42,400 వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కి 33 years క్రాస్ అయ్యకూడదు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీకి 5 years వరకు ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years వరకు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years వరకు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years వరకు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి ఓబీసీ వాళ్ళకి 13 years వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 3 years వరకు ఉంటుంది. సిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ కి 5 years వరకు ఉంటుంది. అదర్ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయరు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 500 rupees ఉంటుంది. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే యూపీఎస్సీ యొక్క మెయిన్స్ ఇంటర్వ్యూ మార్క్స్ బేస్ చేసుకుని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది కూడా యూపీఎస్సీ మెయిన్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ బేస్ చేసుకుని అనౌన్స్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో టోటల్ గా 100 marks ఉంటుంది. డ్యూరేషన్ 1 hour ఉంటుంది. ఇందులో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, సో వీటి గురించి మాత్రమే అడగడం జరుగుతుంది. ఇందులో మినిమం పర్సెంటేజ్ అండ్ క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి 40% వచ్చిండాలి. మార్క్స్ చూసుకుంటే 40 marks వచ్చిండాలి. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 37% వచ్చిండాలి. మార్క్స్ చూసుకుంటే 37 marks వచ్చిండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 35% వచ్చిండాలి. మార్క్స్ చూసుకుంటే 35 marks వచ్చిండాలి. ఆల్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి 30% వచ్చిండాలి. మార్క్స్ చూసుకుంటే 30 marks వచ్చిండాలి. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఢిల్లీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ సిఎస్ఐఆర్ కి వేరే సిటీస్ లో కానీ ఢిల్లీ అవుట్ సైడ్ లో కండక్ట్ చేసే రైట్స్ ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ లో క్యాండిడేట్స్ ఎవరైనా సేమ్ స్కోర్ చేసినట్లయితే వాళ్ళకి మెయిన్స్ లో ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటుందో వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లో ఎవరు ఎక్కువగా ఉంటే వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ముందుగా డిగ్రీ చేసింటారో వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆల్ఫాబెట్స్ ఆర్డర్ లో వాళ్ళ యొక్క ఫస్ట్ నేమ్ లో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్ లో అప్లై చేసే ముందు క్యాండిడేట్స్ ఈ డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఫోటోగ్రాఫ్ ఇమేజ్, 200 pixels హైట్ ఉండాలి, 150 విడ్త్ ఉండాలి, 50 kb లోపల ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ క్యాప్స్, హ్యాట్స్, డార్క్ గ్లాసెస్ వేసుకోకూడదు. సిగ్నేచర్ చూసుకుంటే 50 kb లోపల ఉండాలి, 50 pixels హైట్, 150 pixels విడ్త్ ఉండాలి. వైట్ పేపర్ పైన బ్లాకింగ్ తో సిగ్నేచర్ చేయాలి. సో సిగ్నేచర్ అనేది క్యాండిడేట్స్ మాత్రమే చేయాలి. సేమ్ సిగ్నేచర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మిస్ మ్యాచ్ అయితే క్యాండిడేట్స్ ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. తర్వాత సర్టిఫికేట్ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫైల్లో ఉండాలి, 1 MB కంటే తక్కువ ఉండాలి. 10th క్లాస్ మార్క్ షీట్ పీడిఎఫ్ ఫైల్లో ఉండాలి, 1 MB కంటే తక్కువ ఉండాలి. యూపీఎస్సీలో ప్రిలిమ్స్ టెస్ట్, మెయిన్స్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్ మార్క్ షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడిఎఫ్ ఫైల్లో 1 MB కంటే తక్కువ ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని పీడిఎఫ్ ఫైల్లో అప్లోడ్ చేయాలి, 1 MB కంటే తక్కువ ఉండాలి. క్యాస్ట్, కమ్యూనిటీ, డిజేబిలిటీ సర్టిఫికేట్స్ పీడిఎఫ్ ఫైల్లో ఉండాలి, 1 MB కంటే తక్కువ ఉండాలి. మీ దగ్గర ఎనీ అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే పీడిఎఫ్ ఫైల్లో ఉండాలి, 1 MB కంటే తక్కువ ఉండాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు టోటల్గా మనకి 6 tabs అయితే ఉంటుంది. అప్లై, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, అడిషనల్ డీటెయిల్స్, అప్లోడ్స్, ప్రివ్యూ అండ్ సబ్మిట్. సో ఈ 6 tabs ని ఫిల్ చేసిన తర్వాత మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీ యొక్క యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్ కమ్యూనికేషన్ కోసం ఆ యొక్క ఈమెయిల్ ఐడికి, ఆ యొక్క మొబైల్ నెంబర్కి SMS చేయడం జరుగుతుంది కాబట్టి సో ఈ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు యాక్టివ్లో పెట్టుకోండి. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.